మనకి ఏదో ఒక సమయంలో దేవుడు మనల్ని క్షమిస్తే బాగుండు అనిపిస్తుంది. దేవుడి చేత క్షమించబడాలి అంటే, దేవుడి చేత దీవించబడాలి అంటే, దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో తెలుసా? బైబిల్లో ఏముందో చెప్తాను వినండి. బైబిల్లో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి రాము అనే ఒక వ్యక్తి 10,000 రూపాయలు ఇవ్వాలి. అయితే అతను ఆ 10,000 రూపాయలు రాజుగారికి ఇవ్వలేక చాలా బాధపడుతూ ఉంటాడు. చాలా బాధపడుతున్నాడు అనే విషయం రాజుగారికి తెలిసి ఆ రాజుగారు ఆయన పిలిపించి, అరే రాము, నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నాకు డబ్బులు ఇవ్వటానికి, కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదులే, వెళ్ళి సంతోషంగా ఉండు, ఇంకెప్పుడు నువ్వు తప్పు చేయొద్దు అని చెప్తాడు. రాము చాలా సంతోషిస్తూ, రాజుగారు నన్ను క్షమించారు, నా అప్పు అంతా తీరిపోయింది, ఇక నాకు ఏ బాధ లేదు అనుకుంటూ బయటికి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉంటే దారిలో ఈ రాముకి 1000 రూపాయలు ఇవ్వాల్సిన ఒక వ్యక్తి ఎదురొస్తాడు. ఎదురు రాగానే రాము చాలా కోపంతో వాడిని ఆపేసి, నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి కదా, నీకోసం నేను 3 నెలల మడి తిరుగుతున్నాను, నువ్వు ఈరోజు నాకు డబ్బులు ఇస్తావా చస్తావా అని అతన్ని గట్టిగా చొక్కా పెట్టుకొని నిలబెట్టేస్తాడు. నిలబెట్టడం మాత్రమే కాదు, నువ్వు ఇచ్చే కదలాల్సిందే అంటూ అతన్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టేస్తాడు. చాలా గొడవ చేస్తాడు, డబ్బులు ఇవ్వాల్సిందే అని. చుట్టుపక్కల అందరూ వచ్చేస్తారు. ఆ నోట ఈ నోట ఈ విషయం రాజుగారికి తెలిసిపోద్ది. రాజుగారికి చాలా కోపం వచ్చింది. వెళ్ళి ఆ రాముని పిలుచుకురండి అని చెప్పి భటులను పంపిస్తాడు. భటులు రాము దగ్గరకు వచ్చి, నిన్ను రాజుగారు పిలుస్తున్నారు అని చెప్పంగానే, రాజుగారు నాకైనా బహుమతి ఇస్తాడేమో, ఇప్పుడే కదా నేను మంచివాడిని అని చెప్పి నా అప్పంతా క్షమించాడు అని గబగబా పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్తాడు రాము. రాజుగారు రాముని పట్టుకొని, నేను నిన్ను 10,000 రూపాయలు క్షమించాను కదా, నీకు ఇవ్వాల్సిన 1000 రూపాయల వ్యక్తిని నువ్వెందుకు క్షమించలేకపోయావు, కాబట్టి నువ్వు మంచివాడివి అని చెప్పి నేను లెక్కేయట్లేదు, ఉన్న పలానా నువ్వు నాకు 10,000 రూపాయలు కట్టి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి రాజుగారు రామును కూర్చోబెట్టేస్తాడు. రాజుగారు చాలా కోపంతో, నేను క్షమించాను కదా, నీ ఎదుటివారిని నీవెందుకు క్షమించలేదు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నిన్ను శిక్షించాల్సిందే అని చెప్పి భటులు చెప్పి అతన్ని చెరసాల్లో వేపిస్తాడు. స్నేహితుడా, ఇప్పుడు మాట చెప్తున్నా నేను, నువ్వు దేవుడి చేత క్షమించబడాలి అంటే ఇక ఖచ్చితంగా నువ్వు కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. నువ్వు క్షమించాలి. ఎందుకో తెలుసా? ఇదిగో నువ్వు ఎవరి వల్ల అయితే బాధపడ్డావో, నిన్నెవరైతే బాధ పెట్టారో నువ్వు వాడిని క్షమించు, నీకు అప్పుడు ఖచ్చితంగా క్షమాపణ దొరికింది. ఇదేం బ్రదర్ మీరు ఎలా చెప్తున్నారు, అతను నాకు చాలా అన్యాయం చేశాడు కదా, అతని వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను కదా అని చెప్పి మీరు అంటారేమో. అదంతా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, పగ తీర్చడం నా పని అని. దేవుడు చూసుకుంటాడు. నువ్వు క్షమించు. నీలాగే అతను కూడా భూమి మీద బతకడానికి వచ్చినాడే కదా, నువ్వు క్షమించపోతే ఎట్లా? నీ కోపాన్ని, నీ బాధని దేవుడు తీసుకుంటాడు. అతని పని దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఒక పని చేయాలి. నువ్వు క్షమించగలిగే మనసు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్.